హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మార్నింగ్ వ్లాగ్ పెట్టడం కుదరలేదు, కొంచెం లేట్ అయిపోయింది. ఇది సండే వ్లాగ్ అండి. ఇంకా మా చిన్న బాబుది రైటింగ్ చూడండి ఎంత బాగుందో. సో ఈ రైటింగ్ రావడానికి నా నోరు పడిపోయిందనమాట. చిన్నప్పటి నుంచి రాసేటప్పుడు మిస్టేక్ జరిగినప్పుడు రఫ్ చేయించేసి మళ్ళీ రాయించాలంట. టీచర్ కాల్ చేసి చెప్పింది. లాక్డౌన్ టైంలో ఎల్కేజీ చదివాడు అనమాట. పాపం ఈ క్రెడిట్ మొత్తం ఆ టీచర్కి ఇవ్వాలి. రోజు ఈవినింగ్ కాల్ చేసేది, మేడం రైటింగ్ బాగోట్లేదు, మీరు ఇలాగ చేయించండి, ఇలాగ రాయించండి అని చెప్తా ఉండేదనమాట. నేను కూడా అంతే ఓపికతోటి రఫ్ చేపిస్తూ రాయించేదాన్ని. అందుకని అంత బాగా ఇంప్రూవ్ అయ్యాడు. ఇంకా చిన్న ఆయన పర్లేదండి, చిన్న ఆయన వాళ్ళ క్లాస్ వాళ్ళతో కంపేర్ చేస్తే పర్లేదు. ఈయన కూడా బాగుంది రైటింగ్. ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని ఇంకా వాగుతూ ఉన్నానమాట. ఇంకా ఈయన వినడు, చిన్న ఆయన. పెద్ద ఆయన అయితే తొందరగా వింటాడు, కానీ ఈ చిన్న ఆయనకి కొంచెం లాడ్ ఎక్కువ అనమాట. అందుకని అంత తొందరగా వినే రకం కాదు. ఈయన రైటింగ్ అయితే చాలా బాగుంటుంది. పెన్ను అది మనం ఏం చేయాలంటే మీరు స్టార్టింగ్లోనే గట్టిగా స్ట్రాంగ్గా ఉండాలండి. అంటే కొంచెం రాంగ్ వచ్చింది అనుకోండి, పోనీలే ఏం పర్లేదులే అని వదిలేయకూడదు అనమాట. అంటే సరిగ్గా రాయలేదు అనుకోండి, వంకటింకరగా మళ్ళీ రఫ్ చేపించి మళ్ళీ రాయాలి. పిల్లలు ఏడుస్తారు, అయినా సరే రాయించాలి. వాళ్ళకన్నా మనం ఎక్కువ ఓపికతో ఉండాలన్నమాట. అప్పుడు రైటింగ్ అనేది బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అయితే వీడియోని చూస్తూ ఉండండి, మాట్లాడుతూ ఉంటాను. ఈ బ్రాండ్ ప్రమోషన్స్ వస్తాయి కదా, చెప్తా ఉంటాను కదా. విష్ లింక్ నుంచి ఫ్లిప్కార్ట్ అని, అమెజాన్ అని, మింత్రా అని అలాంటివి వస్తూ ఉంటాయి కదా. అవి ఒప్పుకుంటాను అనమాట. కొన్ని బ్రాండ్స్ ప్రమోషన్స్ ఎలా ఉంటాయి, మామూలుగా మనలాంటి వాళ్ళు ఒప్పుకోను. నాకు డబ్బులు తీసుకుంటే ఇష్టం ఉండదు. అంటే ఇప్పుడు నేను ఎలాగైతే చేస్తున్నానో అలాగ వేరే వాళ్ళు వచ్చి మాకు ప్రమోషన్ చేయాలని అంటే మనలాగా అడుగుతారు కదా, వాళ్ళు అంటే కొంచెం డబ్బులు అయితే తీసుకోనండి. చేయమంటే చేస్తాను, కానీ మనీ తీసుకోను అనమాట. మనలాగే కష్టపడే కదా చేస్తున్నారు పాపం, ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ, ఇంట్లో పనులు చేసుకుంటూ అని. ఐటెం తీసుకుని చూపించి ఐటెం ఉంచుకుంటా. అది కూడా వాళ్ళు పర్టికులర్గా 2-3 సార్లు అడిగితే తప్ప ఒప్పుకోను. నార్మల్గా అయితేని వాళ్ళు 2-3 సార్లు చేయండి అక్క, ప్లీజ్ అక్క అంటేనే చేస్తానన్నమాట. వాళ్ళంతటా వాళ్ళు సొంతంగా ముందుకొస్తే అది హార్డ్ వర్క్ వేరే ఉంటుందండి. అది నా మైండ్ సెట్ అలా ఉంటుందన్నమాట. వాళ్ళంతటా వాళ్ళు ముందుకు వచ్చారనుకోండి, మంచిగా ఎదుగుతూ ముందుకెళ్తే వాళ్ళు ఎప్పటికీ స్ట్రాంగ్గా ఉంటారనమాట. అలా ప్రమోషన్స్ మీద ఆధారపడదు. ఇప్పుడు నేను ఎవరి దగ్గరైనా ప్రమోషన్ చేయించుకుంటానని నేను చెప్పండి, మీరే చూడండి. నాకు నేనే ప్రమోషన్ చేసుకుంటాను, నాకు నేనే కష్టపడతాను. అలా కష్టపడితే రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుంది నా ఉద్దేశం. లేదక్క, ఒక 2-3 సార్లు మెసేజ్ చేసి అక్క ప్లీజ్ అక్క చేయండి అక్క అంటే అప్పుడు చేస్తాను అనమాట. డబ్బులు మాత్రం తీసుకోను, కానీ బ్రాండ్స్ దగ్గర నుంచి మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాను. ఫ్లిప్కార్ట్, అమెజాన్ వాళ్ళ దగ్గర నుంచి అయితే నేను తీసుకుంటాను. ఎందుకంటే సెలబ్రిటీస్కే కోట్లు ఇచ్చి మరీ చేయించుకుంటారు. మనలాంటి చిన్న వాళ్ళకి డబ్బులు ఇవ్వడంలో ఎందుకు వెనకబడతారని చేస్తానన్నమాట. అయితే ఈ నెల బ్రాండ్ ప్రమోషన్ నుంచి 8,000 నుంచి 9,000 దాకా వచ్చిందండి. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఐటమ్ ఇస్తానంటారు. అంటే ఒక్కొక్క బ్రాండ్ ఎలా ఉంటుందంటే, ఫ్లిప్కార్ట్ ఉందనుకోండి, చెప్పులు మనమే బుక్ చేసుకుని మనమే రివ్యూ ఇచ్చేసి రిటర్న్ పెట్టేయాలన్నమాట. అలా ఉంటుంది. దానికి ఒక వీడియోకి 2,000 అని అలా ఇస్తారు. అదొకటి. ఇంకోటి కాస్మెటిక్స్ ఉంటాయి కదా, అవి నో రిటర్న్స్ ఉంటాయన్నమాట. మనమే కొనుక్కుని ఇమ్మంటారు కొంతమంది, అప్పుడు డబ్బులు ఇస్తామంటారు. ఇంకొంతమంది మేము ఐటెం పంపిస్తాము, డబ్బులు ఇస్తామంటారు. ఇంకొంతమంది ఐటెం పంపిస్తాము, డబ్బులు ఏమివో, ఐటెం మీకు ఇస్తామని చెప్తూ ఉంటారు. అలా నానా రకాలుగా ఉంటాయన్నమాట. స్టార్టింగ్లో నేను ఏం చేశానంటే ప్రతిదీ ఒప్పుకునేదాన్ని. ఎందుకు వచ్చిన ఛాన్స్ ఎందుకు మిస్ చేసుకోవాలి, పైగా ఇది బ్రాండెడ్ కదా, బ్రాండ్ కొలాబరేషన్ కదా, పర్వాలేదు చేయొచ్చు, ముందు వెనక ఆలోచించుకోకుండా యాక్సెప్ట్ చేసేదాన్ని అనమాట. దానివల్ల ఏంటంటే ఎలా ఉండేదంటే చిన్న లాజిక్ ఉందండి. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ వాడు వచ్చి మా దగ్గర ఒక కాస్మెటిక్స్ ఉంది, అంటే క్రీమ్ ఉంది, నేను ఫ్రీగా పంపుతాను, మీరు చేసిస్తారా, దానికి డబ్బులు ఏమేమో అన్నారనుకోండి. నేను ఏం చేస్తాను, అట్లీస్ట్ ఐటమ్ అన్న వస్తుంది కదా, ఏం పర్లేదు ఒకటే వీడియో కదా అని చెప్పేసి ఒప్పుకున్నాను అనుకోండి. అదే కంటిన్యూ చేసుకుంటాడు అనమాట. అలా ఫ్రీ ఇచ్చేసి ఫ్రీగా చేయించేసుకుంటాడు. అయితే ఇంకొకడు ఉన్నారనుకోండి, ఫ్లిప్కార్ట్లోనే ఇంకొక ఐటమ్ వచ్చిందనుకోండి, ఐటమ్ ఏంటంటే మీకు ఐటమ్ ఇస్తాము, ఒక 1,000 రూపీస్ ఇస్తాము అన్నారనుకోండి. సరే 1,000 వస్తుంది, ఐటమ్ కూడా వస్తుంది కదా, సర్లే చేద్దామని ఒప్పుకున్నాం అనుకోండి. అదే కంటిన్యూ అయిపోతుంది అనమాట. ఇంకొకరు ఉన్నారు, అలాగే మేము ఐటమ్ ఇస్తాము, డబ్బులేమో 500 ఇస్తాము అంటారు. 1,000 రూపాయల దగ్గర నుంచి 500కి దిగిపోతారనమాట. మనకేమనిపిస్తుంది అంటే, నాకేమనిపిస్తుంది అంటే, సర్లే 500 ఏదో దానికి ఉపయోగపడుతుందని ఒప్పేసుకుంటాం. అలాగా చేసుకుంటూ ఉండేదాన్ని అనమాట. 2 నెలల నుంచి. అయితే రోజుకి డబ్బులు తగ్గించేస్తున్నాడు. కొన్నిసార్లు ఏమో డబ్బులు ఇవ్వమంటున్నారు, ఐటమ్ మాత్రం ఇస్తామని అంటున్నారు. ఇంకొకసారి ఐటమ్ మీరే కొనుక్కోండి, దానికి డబ్బులు ఇస్తాము అని మళ్ళీ వీడియో యాక్సెప్ట్ చేయకపోవడం అలాంటివి జరుగుతున్నాయి. అయితే మామూలుగా మనకి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు నాలాగా చేసేవాళ్ళు, వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే,
ఒక చిన్న సలహా అయితే ఇచ్చారండి. వాళ్ళకి పర్సనల్‌గా జరిగిందంట. ఎవరంటే వీఆర్ఆర్ లుక్స్ తెలుసు కదా మీకు, ఇన్‌స్టాగ్రామ్‌లో తను కూడా టైలరింగ్ చేస్తదనమాట. తను ఏం చెప్పిందంటే, స్టార్టింగ్‌లో నాకు 500 ఇస్తాం, 400 ఇస్తామంటే రిజెక్ట్ చేసేసానండి. ఆ తర్వాత 2000, 3000 ఇస్తామని వచ్చారు. అలా మీరు కూడా రిజెక్ట్ చేసేసేయండి అన్నారు. ఓహో! అప్పుడు తెలిసిందండి, మనం ఎంతగా దిగితే అంతగా దిగజార్చేస్తారనమాట. ఏమంటారంటే, మనం ఎంత డౌన్‌లోకి వెళ్తే వాళ్ళు అంత డౌన్ చేస్తారు. 500కి ఒప్పుకున్నాం అనుకోండి, నెక్స్ట్ మంత్ 300 అంటారు. 300కి ఒప్పుకున్నామంటే నెక్స్ట్ మంత్ 200 అంటారు. 200కి ఒప్పుకున్నాం అనుకోండి, నెక్స్ట్ మంత్ ఫ్రీగా చేస్తావని అడుగుతారు. అలా అనమాట. సో కాబట్టి ఈ నెల నేను కొంతవరకే ఒప్పుకుని కొన్ని రిజెక్ట్ చేశాను. ఫ్రీగా ఇస్తాము అన్న వాటికి రిజెక్ట్ చేశాను. అంటే డబ్బులు అమౌంట్ ఇచ్చి ఐటెమ్ ఇస్తానని అంటే ఓకే, కానీ అమౌంట్ లేకుండా ఇచ్చిన వాటికి అన్నిటికి రిజెక్ట్ చేశారనమాట. చాలా ఐటమ్స్ ఎందుకు ఇంటి నిండా కాస్మెటిక్స్ అయిపోతున్నాయి. మొన్న ఆఫ్ రేట్‌కి అమ్మేశానండి తెలిసిన వాళ్ళకి. ఒక ప్రోడక్ట్ మీద 500 ఉందనుకోండి, 200కి 250కి అమ్మేశాననమాట తెలిసిన వాళ్ళకందరికీ. సో పర్లేదు గానీ, ఎంతో కొంత వస్తుంది గానీ, అయినా సరే ఎందుకు టైం వేస్ట్ అయిపోతుంది. ఆ మొహం మీద రాసుకుంటాలు, వీడియోలు తీయటాలు, ఎడిటింగ్ తీయటాలు, హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ టైం వేస్ట్ అవుతుంది. కొన్నిసార్లు రిజెక్ట్ చేస్తారనుకోండి, మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట. మళ్ళీ క్రీములు రాసుకొని మళ్ళీ వీడియోలు తీయాలి. డబ్బులు ఇవ్వలేనప్పుడు ఇవంతా గోలెందుకులే, నేను కూడా రిజెక్ట్ చేస్తా అని చెప్పేసి చాలా మట్టుకి రిజెక్ట్ చేస్తాననమాట. చూడాలి నెక్స్ట్ మంత్ ఎలా ఉంటుందో. ఈ మంత్ అయితే ఒక 8000 దాకా వచ్చినట్టేనండి. ఐటమ్స్ వచ్చాయి. ఇంకా నాకు మనీ కూడా వచ్చినాయి అనమాట. అవి సపరేట్‌గా ఏస్తారు. ఇప్పుడు ఇలా కమిషన్ మీద వచ్చే డబ్బులతో కలిపి ఇయ్యరనమాట. సపరేట్‌గా అక్కడ పెడతారనమాట. ఒక మెన్షన్ చేసేసి బ్రాండెడ్ కొలాబ్స్ అవన్నీ ఏదో వర్డ్ పెట్టేసి మనకి పంపిస్తారు. అలాగా 8000 దాకా వచ్చినాయి అనమాట. సో ఇప్పుడు ఈ వచ్చిన ఆర్డర్స్ ఈరోజు 6 ఆర్డర్స్ వచ్చాయండి. అయితే నాకు ప్రతిసారి మీరు చెప్తూ ఉంటాను కదా, వదిలేస్తాను కొన్నే కవర్స్ ఉన్నాయని. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే, నేను 15 రోజులు కష్టపడి నేర్చుకున్నానండి, వాళ్ళని వీళ్ళని అడిగి. ఇప్పుడు చెప్తారు, చెప్పినంత మాత్రాన మనకు అర్థమైపోదు కదా, మళ్ళీ దాని మీద వర్క్ చేయాలి. ఎలా ఉంటుంది, ఎలా చేయాలి, అవన్నీ 15 రోజుల పాటు రాత్రి పగలు. ఆ రోజు మీకు వీడియోస్ కూడా పెట్టలేదు, లాంగ్ వీడియోస్ తెలుసా. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కంటిన్యూగా లాంగ్ వీడియో రాలేదు అంటే మాత్రం ఖచ్చితంగా నేను ఏదో నేర్చుకుంటున్నానో, ఏదో పనిలో ఉన్నాననే అర్థం అనమాట. ఆ రోజు 15 రోజుల పాటు ఇదే నేర్చుకున్నాను అనమాట. అసలు ఒక వీడియో కానీ పెట్టలేదు మీకు, లాంగ్ వీడియో. అలా నేర్చుకుని ఇక్కడ దాకా వచ్చాను కదా, మళ్ళీ వదిలేయాలంటే మనసు ఒప్పట్లేదు. ఎప్పటికప్పుడు అనిపిస్తూ ఉంటుంది, వదిలేద్దాం అని. మళ్ళీ 7000 పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేశాను. చూద్దాం. అంటే నేర్చుకున్నాను కదా కష్టపడి, అందుకుని వదలాలి అనిపించట్లేదు. ఇప్పుడు కటింగ్ వాళ్ళకి మన అదే స్టిచ్చింగ్ ఛానల్ వాళ్ళకి నెక్ 0 నెక్, హార్స్ నెక్ కావాలంట. ఈ బాక్స్లో అదే ఈ పేపర్ మీద కటింగ్ చూపిద్దామని చెప్పేసి ఒక బాక్స్లా కట్ చేసుకుని ఆ టేబుల్ మీదకి వెళ్ళి వీడియో రిలీజ్ చేయాలి. క్లాత్ మీద కన్నా దీని మీద అయితే కొంచెం మనకి క్లియర్గా కనిపిస్తుంది అనమాట వాళ్ళకి. అయినా సరే మన వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. అక్క మళ్ళీ బ్లౌజ్ కూడా చూపించక్క అంటారు. అంత టైం లేకే నేను ఇది ఇలా చూపిస్తున్నాను అనమాట. అయితే ఈ దోశల పిండి బయట కొంటే బాగానే ఉంటుంది కదండి, కానీ ఇడ్లీ పిండి కొంటే మాత్రం క్వాంటిటీ రావట్లేదు ఈ మధ్యన. చాలా తక్కువ చేశారు. ఓ 10 రూపాయలు పెంచారు, ఓకే, పెంచితే పెంచారు, కానీ క్వాంటిటీ తగ్గు చేసేసరికి మాకు ఒక్కరోజు కూడా రావట్లేదు. అందుకని చెప్పేసి నేనే ఒక గ్లాసు పప్పు రుబ్బుకుంటే బాగుంటుందని నానబెడితే 2 గిన్నెలు అయినాయి. అంటే దాదాపుకు 3 రోజులు వస్తుంది. 2 రోజులు ఇడ్లీలు వేస్తాను, ఇంకో రోజు ఏదైనా మైదా పిండి కలిపి పునుకులేద్దామని చెప్పేసి ఇలాగా నానబెట్టాను. పొద్దున పెసరట్లు, ఆ పిండి రుబ్బిన తర్వాత ఇది కడిగేసుకుని మళ్ళీ నేను ఇడ్లీ పిండి రుబ్బాను. దోశల పిండి అంటారా, కొనేస్తేనే బెస్ట్ దోశల పిండి. క్వాంటిటీ బాగానే వస్తుంది, 2 రోజులు వస్తుంది దోశల పిండి. ఇంట్లో బియ్యం కూడా లేవన్నమాట. మళ్ళీ రేషన్ బియ్యం కాకుండా నార్మల్ బియ్యం నానబెట్టాలి ఎందుకులే అని కొనేద్దామని ఇంకా ఇడ్లీ పిండి ఒకటి నానబెట్టాను. అయితే ఇక్కడ ఏం చేశానంటే మిస్టేక్, కంగారులో నానబెట్టిన నూక అందులోంచి వాటర్ ఉంటుంది కదా, ఒకసారి కడిగేసి మళ్ళీ నానబెట్టిన వాటర్ తీయలేదనమాట, పల్చగా అయిపోయింది. సో మళ్ళీ ఇదంతా కలిపితే ఒక మాదిరిగా అయితే రెడీ అయింది. అంటే ఏం ప్రాబ్లం లేదు, ఇడ్లీలు అయితే వస్తాయి. రేపు తెలుస్తుంది మీకు రిజల్ట్. 2 గిన్నెలు అయినాయండి, కరెక్ట్గా 2 గిన్నెలు అయినాయి. ప్రమోషన్కి ఒకటి వచ్చిందండి, అది ప్యాంటీన్ది, ఏమంటారు దాన్ని, కండిషనర్ అనమాట.
అయితే షాంపూ చేసుకున్న తర్వాత మనం కండిషనర్ చేసుకోవాలి. అలా చేసుకున్నాను. హెయిర్ ఎంత స్మూత్‌గా అయిందంటే, ఇప్పుడు నా జుట్టు చూసారా? ఇలా ఉండదనమాట. మొత్తం బాబాలాగా పైకొచ్చేసి పిచ్చిదానిలాగా ఉంటాను నేను ఈ టైంకి. ఇంకా అంత మంచి నీట్‌గా ఉందంటే దానివల్లే. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు షార్ట్ వీడియోలో. ఎంత బావుందంటే స్మూత్‌గా ఉంది హెయిర్. ఇలా ముట్టుకుంటే అలా సాఫ్ట్‌గా అనిపించింది. హీరోయిన్స్ హెయిర్ వదిలేసుకుంటే ఎంత సాఫ్ట్‌గా జారుతదో అది అలాగనమాట. అంటే నాది కర్లీ హెయిర్ కాబట్టి మంచి షైనింగ్ తోటి భలే వచ్చిందండి. నాకు బాగా నచ్చింది. ప్రమోషన్ కోసం పంపించారనమాట. ఐటెమ్ ఇస్తాను డబ్బులేమి ఇవ్వనన్నారు. సరే ఐటెమ్ అని వస్తుందని తీసుకున్నాను. ఈసారి అయితే అన్నీ రిజెక్ట్ చేసేసాను. చూడాలి ఇప్పుడు ఆగస్టు 1 నుంచి ఏమి వస్తాయో చూడాలి ఇప్పుడు. ఇంకో ఇది దోశల్లోకి పెసరట్లోకి సన్నగా తరగాలి కదా, మనం చాకుతో కట్ చేస్తే కళ్ళు మండిపోతాయి అన్నీ చేస్తే. అందుకని దీన్ని కట్టర్లో వేసేస్తానమాట. కట్టర్లో వేసేసామనుకోండి బాగా సన్నగా అయిపోతాయి. పెసరట్టు ఉప్మా ఈరోజు సేల్ ఉందండి. సండే రోజుని సేల్ ఉందనమాట. మీషో సేల్. అంటే ఆ రోజు మామూలుగా సంపాదించిన దానికన్నా కొంచెం ఎక్కువ సంపాదించుకోవచ్చు. అంటే ఎక్కువ సేల్ అవుతుంది అనమాట. అందుకు నేను ఆ టైంలో ఏం చేస్తానంటే ఈయనకి వంట పని అప్పు చెప్పేసి టిఫిన్ చేసేసి స్నానం చేసి ఇంకా వీడియోలు పెట్టుకుంటూ కూర్చుంటాను. ఎక్కువ వీడియోలు పెట్టినా కూడా ప్రాబ్లమే. అంటే లింక్స్ పోవన్నమాట. చాలామంది నాకు కామెంట్ చేస్తూ ఉంటారు, లింక్ పోవట్లేదు అక్క అని, లింక్ మీ దగ్గర నుంచి రావట్లేదని. అది ఒక్కొక్కసారి ఇన్స్టాగ్రామ్ ప్రాబ్లం అవుతుందండి. అలా లింక్స్ ఎక్కువ వెళ్తే దానికి ఏమనుకుంటుందంటే ఇది స్పామ్ కింద వెళ్ళిపోతుంది అనమాట. అందుకని ఒక్కొక్కసారి రాదు. ఇంకో దోశలు కాదు సారీ పెసరట్లుది రుబ్బేశాను. నేను రుబ్బేటప్పుడు పచ్చిమిరపకాయలు వేసి రుబ్బుతా. సపరేట్గా పచ్చిమిరపకాయలు వేస్తే పిల్లలు తినరు కదా, అందుకని. అర్థమైంది కదా. ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఎవరైనా బ్రాండ్ కొలాప్స్ చేసినప్పుడు తక్కువ అమౌంట్ వచ్చినప్పుడు రిజెక్ట్ చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేది ఎక్కువ డబ్బులు తీస్తారనమాట. మనం తక్కువ చేసే కొద్ది ఇంకా కిందకి దింపేస్తూ ఉంటారు. అది లాజిక్ మిస్ చేసుకున్నాను నేను. నాకు ఇప్పుడు అర్థమైంది. అందుకనే ఈ నెల చూస్తాను, ఈ ఆగస్టులో ఎన్ని వస్తాయి చూసి. ఇప్పుడు లాస్ట్ మంత్ చేసినవి ఈ మంత్ అలా వస్తాయండి, వెంటనే రావు. ఇప్పుడు నేను ఈరోజు చేశాను అనుకోండి ఆగస్టు 1 అక్టోబర్లో వస్తాయన్నమాట. అలాగా ఇప్పుడు చేసినవి అప్పుడు వస్తాయి. ఒక్కొక్కసారి 2000 ఇస్తామంటారు, ఒక్కోసారి 1500 ఇస్తామంటారు, ఒక్కోసారి 1000 ఇస్తామంటారు. సచ్చినోడికి వచ్చింది కట్నం అనుకుని ముందుకెళ్ళామనుకోండి నెక్స్ట్ మంత్ ఇంకా తగ్గించేస్తాడనమాట. నేను అలాగే అనుకునేదాన్ని, అమ్మ ఏదో ఒకటి వస్తుందిలే అనుకునేదాన్ని, కానీ అలా చేయకూడదని ఈ మధ్యనే అర్థమైంది. ఇది కొంచెం వాటర్ ఎక్కువ అయిపోయింది, అయినా సరే లాస్ట్కి బాగానే ఉడికిందిలేండి. అంటే మనకి పెసరట్లోకి పల్చగా ఉంటేనే బాగుంటాయి కదా ఉప్మా అనేది, అందుకని పలుచగా ఉంటుంది బాగుంటుంది అని చెప్పేసి ఎక్కువ వేసాను. జావలా తయారైంది, ఉప్మాలా తయారవ్వలేదు. తర్వాత అయ్యిందిలేండి బాగానే. అయితే నేను ఈ మధ్యన కరివేపాకు కూడా వేస్తున్నానండి. వైట్ హెయిర్స్ వచ్చేస్తున్నాయి కదా, ఆయన వైట్ హెయిర్స్ తోటి ఏజ్తో సంబంధమే లేదు, చిన్నపిల్లలు కూడా వైట్ హెయిర్స్ వచ్చేస్తున్నాయి. అందుకని మీరు కూడా ఇలాగ చట్నీ చేసేటప్పుడు కరివేపాకు వేసేసుకుని మిక్సీ పట్టేసేయండి. కరివేపాకు కారం పొడి తయారు చేస్తాను. ఎక్కువ కరివేపాకు వేసుకుని కారం పొడి తయారు చేసుకుంటే కూడా ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు అవన్నీ వేసుకుని చేస్తే మనకి ఇడ్లీలు కూడా బాగుంటుంది. అస్సలు టైం ఉండట్లేదండి. పొద్దున్న చెప్తున్నాను కదా 6కి లేస్తాను. 6కి లేచిన తర్వాత అసలు ఏమేమి ఉన్నాయని ఫస్ట్ ఫోన్ చూసుకుంటాను, ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఆర్డర్స్ వచ్చాయి ఏంటనేది. పిల్లల్ని స్కూల్కి పంపిన తర్వాత ఆర్డర్స్ అంతా ప్యాకింగ్ చేస్తాను. ప్యాకింగ్ చేసిన తర్వాత మళ్ళీ వీడియోస్ పెడతాను, టైలరింగ్ చేస్తాను. అలా 3 గంటల వరకు పిల్లల్ని తీసుకురొచ్చిన తర్వాత ఇంకా వాళ్ళతోనే సరిపోతుంది 5 గంటల వరకు. తర్వాత వీడియో షూటింగ్ ఉంటుంది 5 గంటల నుంచి. వీడియో షూట్ చేసుకోకపోతే ఎడిటింగ్ చేసుకోవడానికి ఇబ్బంది అయిపోతుంది అనమాట. రిటర్న్స్ పెట్టేటప్పుడు చూసుకుని పెట్టుకోవాలి. నేను మొన్న బుక్ చేసేటప్పుడు ఎందుకో బై మిస్టేక్లో పాత ఇల్లు అడ్రస్ ఇచ్చేసాను అనమాట. బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి వచ్చి ఇచ్చారు. మరి ఎందుకు అలా అయిందో నాకు ఇప్పుడు తెలియట్లేదు. పాత ఇంటి అడ్రస్ డిలీట్ చేయడం మర్చిపోయాను అనమాట మీషోలో. డిలీట్ చేసేసుకుంటే మళ్ళీ మనకి రాదంట. నాకు ఆ విషయం తెలీదు. కొబ్బరికాయ చట్నీ అండి. కొబ్బరికాయ వేసేసి, ఇక్కడ పచ్చిమిరపకాయలు ఫ్రై వేస్తే ఒక టేస్ట్ వస్తుంది, పచ్చి వేస్తే ఒక టేస్ట్ వస్తుంది. నాకు పచ్చి వేసి తింటే టేస్ట్ బాగా అనిపించి ఇంకా నేను అప్పటి నుంచి పచ్చి వేస్తున్నాను అన్నమాట దేంట్లో అయినా సరే. మళ్ళీ ఫ్రై చేస్తే అది వేరే టేస్ట్ ఉంటుంది. మిక్సీ పట్టేసానండి. మీరు కూడా చూడండి, ట్రై చేయండి, స్టార్ట్ చేయండి స్లోగా. ఏదో ఒకటి స్టార్ట్ చేసుకోండి. ఏదో ఒకటి స్టార్ట్ చేసుకుంటే ఏదో ఒకటి సక్సెస్ అవుతుంది. ఉప్పు వేయలేదు, తర్వాత లాస్ట్లో వేసాను ఉప్పు. మిక్సీ పట్టేసి
పక్కన పెట్టేయటం. ఇక్కడ కమిషన్స్ గురించి చెప్తున్నాను కదా, అయితే ఇప్పుడు అమ్మే వాళ్ళు ఉంటారు కదా, ఫస్ట్ కమిషన్ పెడుతున్నారండి. కమిషన్ పెట్టిన తర్వాత మనం బుక్ చేసుకుంటాం కదా, వీడియో పెట్టిన తర్వాత కమిషన్ తీసేస్తున్నారనమాట. అది కూడా జరుగుతుంది తెలుసా. కమిషన్ తీసేస్తే మనకి ఇంకా రావు మాట, మనం చేసిన ఒకటి చేయకపోయిన ఒకటి, వాళ్ళకి మాత్రం బాగా సేల్ అవుతుంది. అది నేను అబ్జర్వ్ చేశాను. తర్వాత కమిషన్ తీసేసుకుని వాళ్ళ ప్రాఫిట్ వాళ్ళు చేసుకుంటున్నారు. ఒక్కొక్కరితో ఒక్కొక్క మెంటాలిటీ. తాలింపు పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ బాగుంది, బాగా వచ్చింది టేస్ట్. ఎందుకు పచ్చిమిరపకాయలు అలా వేసేసి రుబ్బితేనే బాగుంటుందండి టేస్ట్. అంటే అదొక రకమైన టేస్ట్ అనమాట. సో అయిపోయింది, ఇంకా ఇది కూడా అయిపోయింది, జావలాగా అయిపోయింది చూసారా. తర్వాత కొంచెం దగ్గరగా అయింది లేండి. బాగా కలిపేసుకుని పక్కన పెట్టేయటమే. నెక్స్ట్ దోశలు. ఈ దోశల పెనం కూడా నేను మీషోలోనే తీసుకుంది. ఐరన్ అయితే బాగుంటుందని చాలామంది చెప్పారు కదా, దాని గురించి తీసుకున్నాను అనమాట. బాగానే వస్తున్నాయి, పర్లేదండి. మరీ హోటల్లో కాకుండా, అంటే మరి హోటల్లో వచ్చినట్టు కాకుండా బాగానే వస్తున్నాయి. మరీ మెత్తగా రుబ్బలేదు, కొంచెం బరకగా రుబ్బాను, టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. ఉల్లిపాయలు, అల్లం ముక్క కూడా అది అల్లం ముక్క కూడా దీంట్లో తురిమేశారనమాట. ఇలా బాగా ఫ్రై చేసేయటమే. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. క్రిస్పీగా అయిన తర్వాత వచ్చేసింది బాగానే, ఏం ఇబ్బంది పెట్టలేదు. అంతేనండి. నాకు నిన్న చేసిన చట్నీ కూడా ఉంది. ఇది పుదీనా టమాటా చట్నీ అండి, అది బాగుంది. అది కూడా తర్వాత ఇప్పుడు చేసిన చట్నీ ఇంకో పిల్లలు బాగానే తినేశారు. ఇంకా తెలిసిందే కదా, తిన్న తర్వాత కడుక్కోవాలి. ఇవన్నీ కడిగేసుకుని సదిరేసుకుని ఇప్పుడు స్నానం చేసేసి నేను ఇంకా వీడియోస్ దగ్గర కూర్చుంటాను అనమాట. ఇంకా వంట అంటారు మా వారే చేశారు. ఇంకా నేను బిర్యానీ చేశానండి, ఆయన మటన్ చేశారు కర్రీ. ఇంకా నేను అది వీడియో షూట్ చేయలేదు. ఇక్కడ నేను నా వీడియో షూటింగ్లో బిజీగా ఉండి చూడలేదు. ఆయన నాన్ వెజ్ కదా, మరి ఎవరైనా ఇబ్బంది పడతారని కొంత ఇగ్నోర్ చేస్తానన్నమాట వండేటప్పుడు, వాళ్ళు ఫీల్ అవుతారని. అందరూ చూస్తారు కదా వీడియోస్. అయిపోయిందండి. కర్రీ ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తాను. కర్రీ ఒకటి, రైస్ ఒకటి. ఇది కర్రీ ఆయన చేశారు. మటన్ మాట కొంచెం ఇలాగా లిక్విడ్గా ఉండేటట్టు చేశారు, బాగుంటుందని. చిన్నోడు తినడు మటన్, పెద్ద ఆయన తింటాడు. చిన్నాయనకి చికెన్ ఇష్టం, మటన్ అస్సలు తినడు. ఎంత బ్రతిమలాడినా తినడు. నేను చేసిన బిర్యానీ, ఇందులో నేను ఏం చేశాను అంటే కొత్తిమీర పుదీనా ప్లస్ పచ్చిమిరపకాయ మిక్సీ పట్టేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి. చాలా స్మెల్ బాగా వచ్చింది, ఎప్పుడు ఒకే రకం కాకుండా. ఇదండి ఈరోజు వీడియో. అసలు నాకు ఎంత వచ్చింది ఏంటి సేల్ అనేది నేను నెక్స్ట్ వీడియో చెప్తాను మీకు, సేల్ విషయంలో.